హాయ్ అండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఒక క్వశ్చన్ అయితే అడిగారండి నన్ను. ఏంటంటే నేను హ్యూమన్ టిప్స్ పెడుతుంటాను కదా, ఏఎన్సీకి సంబంధించి అంటే గర్భవతికి సంబంధించి టిప్స్ పెట్టాను. దాన్ని చూసి క్వశ్చన్ చేశారండి నన్ను. ఏంటంటే ఐరన్ ట్యాబ్లెట్స్ వాడకుండా నార్మల్ డెలివరీ అయితే బాగుండు అన్నట్టు పెట్టారు. ఐరన్ ట్యాబ్లెట్స్కి నార్మల్ డెలివరీకి అసలు సంబంధమే లేదండి. ఐరన్ ట్యాబ్లెట్స్ వాడేది కేవలం నార్మల్ డెలివరీ అవ్వడానికి కాదు, అవి ఓన్లీ బ్లడ్ పడడానికి మాత్రమే, రక్తం పడడానికి. బ్లడ్ ఇప్పుడు ఏఎన్సీ అంటే గర్భవతికి ఏంటంటే రక్తం తగ్గిద్దండి. ఎందుకంటే బేబీ లోపల పెరిగే కొద్దీ ఒక 3 నెలలు ఓకేనండి, 4వ నెల 5వ నెల అట్లా పడ్డప్పటి నుంచి నెలలు పెరిగే కొద్దీ బ్లడ్ తక్కువ అవుతుంది. కాబట్టి బ్లడ్ పెరగడానికి మాత్రమే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అవి వేసుకుంటే కొంతమందికి పడవచ్చు, పడకపోవచ్చు. ఎనీవే ఐరన్ ట్యాబ్లెట్స్ వాడే కంటే మనం తిన్న ఫుడ్ వల్లనే బాగా బ్లడ్ ఇంప్రూవ్ అయితే బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడరు, బ్లడ్ తగ్గిపోతుంది, అంటే సరైన ఫుడ్ ఉండదు, బ్లడ్ తగ్గిపోయిద్ది. బ్లడ్ తగ్గిపోతే కాళ్ళు వాపులు వస్తాయి, బీపీ వస్తుంది. బీపీ వచ్చిందంటే ఆటోమేటిక్గా పిట్స్ వస్తుందండి. హెవీ బీపీ ఎక్కువైందంటే పిట్స్ వస్తుంది. పిట్స్ వచ్చిందంటే ఆ తర్వాత కండరాలన్నీ బిగబట్టకపోయి పొట్టకి కూడా గట్టిగా బిగబట్టకపోయిద్దండి. అప్పుడు బేబీకి అనేది ఊపిరాడదు. అందుకని ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇవన్నీ రాకూడదని ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారు గవర్నమెంట్. అవి కొంతమంది వేసుకుంటారు, పడతాయి, కొంతమందికి పడవండి. అవి వేసుకున్నప్పుడు కూడా మోషన్ బ్లాక్గా వస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. ఇంకొకటి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలంటే నాకు తెలిసిన టిప్స్ వచ్చేసి బాగా వర్క్ చేసుకోవాలండి. 3వ నెల నుండి 4వ నెల పడ్డ దగ్గర నుంచి వర్క్ చేసుకుంటూనే ఉండాలి, పని చేయాలి, బాగా మంచిగా ఇంట్లో పని అంతా చేసుకోవాలి. బయటకు వెళ్ళి పని చేయాలని కాదండి నేను చెప్పడము. ఏంటంటే కొంతమందికి బెడ్ రెస్ట్ చెప్తారు. నాకు కూడా 3వ నెల ఉన్నప్పుడు చెప్పారు, బేబీ కిందకు ఉందమ్మా, గర్భసంచి కిందకి జారింది, నువ్వు చాలా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మెట్లు కూడా 2 మెట్లు కూడా ఎక్కి దిగకూడదు అన్నారు. కానీ నేనైతే దేవుడి మీద భారం వేసి నేనైతే నా పని నేను చేసుకున్నానండి. కేవలం ఒక బరువు మాత్రమే మోయలేదు, మిగతా అవన్నీ చేసుకున్నాను. నేను ఫీల్డ్లో వెళ్ళి కూడా వర్క్ చేసుకున్నాను. నెలలు నిండిన తర్వాత కూడా ఓన్లీ డెలివరీ అయ్యే 2 రోజుల ముందు నుంచి నేను ఆపాను. అది కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని చెప్పారు కాబట్టి నేను ఆపాను. ఏంటంటే నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి కారణం నాకు బేబీ వెయిట్ పెరిగిందంట, ఉమ్మనీరు తగ్గిందని చెప్పారు. సో అందుకని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలనేసి నేను ఇంకా అక్కడ సెలవు తీసుకున్నానండి మామూలుగా. కానీ నార్మల్ డెలివరీనే అయ్యాను, ఇబ్బంది ఏం లేదు నా వరకు అయితే. మామూలుగా అయితే ఐరన్ ట్యాబ్లెట్స్ వాడేది ఓన్లీ బ్లడ్ పడడానికి మాత్రమే, అంతకు మించి ఏం లేదు. నార్మల్ డెలివరీ అవ్వాలంటే వాకింగ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మైండ్ ప్రశాంతంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి ముందు. ఇంకా పెద్దవాళ్ళు కొన్ని టిప్స్ చెప్తారు. ఉమ్మనీరు తగ్గింది నాకు అని చెప్పాను కదా, ఉమ్మనీరు తగ్గకుండా ఉండాలంటే బార్లీ వాటర్ తాగాలి. నేనైతే అవి తాగలేదు, అది నేను చేసిన తప్పు. కాబట్టి నాకు ఉమ్మనీరు అనేది తగ్గింది. వాటర్ ఎక్కువగా తాగాలండి. యూరిన్ కూడా ఎక్కువ వస్తుంది మొదటి 3 నెలలు వస్తుంది, చివరి నెలలో కూడా వస్తుందండి. డెలివరీ అయ్యే ముందు కూడా యూరిన్ ఎక్కువ వస్తుంది, అందువల్ల ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం పడకండి. ఇంకా ఏమేమి ట్యాబ్లెట్స్ వాడాలి, ఇంకా ఫోలిక్ వాడాలా, ఇవన్నీ కాల్షియం వాడాలా అంటారు. కాల్షియం వాడితే మంచిదే, అది బోన్స్ గట్టిపడడానికండి కాల్షియం వాడేది, ఏం కాదు, అదైతే వాడచ్చు. ఇంకోటి ఏంటంటే జలుబు దగ్గు అట్లా వస్తాయి, కొన్ని కంప్లైంట్స్ వస్తాయి ప్రెగ్నెన్సీలో, వాటన్నిటికీ వేసుకోకూడదండి. కానీ అవి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒకసారి డాక్టర్ గారిని అడిగి వేసుకోవాలి. ఇంకా ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఆ తర్వాత థైరాయిడ్ వస్తుంది, కొంతమందికి మతిమరుపు వస్తుంది, ఇట్లా రకరకాలుగా వస్తుందండి. ఏమీ కాదు, అవన్నీ డెలివరీ అయినాక పోతాయి. కొంతమందికి నీరు వస్తుంది ఒంటి నిండా, అవన్నీ డెలివరీ అయినాక పోతాయి, వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు. పెద్దవాళ్ళు చెప్తారుగా, ఎడమ సైడ్ తిరిగి పడుకోండి బాగానే ఉంటుంది.
కుడి సైడ్ కంటే ఎడమ సైడ్ ఎక్కువ తిరిగి పడుకుంటే బేబీ కూడా బాగా తిరిగిద్ది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తారు. నేనైతే అలాగే పడుకున్నానండి, ఎడమ సైడే తిరిగి పడుకున్నాను. ఒకసారి నేను మంత్లీ చెకప్స్ అనేవి చాలా తక్కువ చేయించుకున్నానండి. చెకప్స్ కూడా ఎక్కువ చేయించుకోకూడదు. ఉన్నాయని చెప్పేసి ప్రతిసారి వెళ్ళి మనం చెక్ చేయించుకుంటే అది ఆ కరెంటుతో చేస్తారు కదండి, అట్లా చేయించుకోకూడదు. ఎందుకంటే వేరే వాళ్ళని ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడగండి, చెప్తారు. అట్లా చేయించుకోకూడదు. నాకు తెలిసి చేయించుకోకూడదు అంటున్నాను. దాని గురించి కూడా వేరే వీడియో చేసి పెడతానండి. ఇంకా మొదటి నెలలో అంటే వీక్స్ జరుగుతున్నప్పుడు మనం కన్సీవ్ అయ్యాము అని మనం తెలుసుకున్నప్పుడు బ్లడ్ టెస్ట్, స్కానింగ్, అంటే బేబీ ఎలా ఉంది, గ్రోతింగ్ ఎలా ఉంది అని చూయించుకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఆ తర్వాత 6వ నెలలో తిఫా తీయించుకుంటే చాలు. తిఫా స్కాన్లో అన్నీ చెప్తారు. 5వ నెల కూడా తీస్తారు, అది చేయించుకుంటే చాలు. ఇంకా నెలలు నిండేటప్పుడు 8వ నెల, 9వ నెల వెళ్ళి చూయించుకుంటే చాలండి. ఇంక ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడైనా చూయించుకోవచ్చు. మామూలుగా అయితే ఏమైనా పెయిన్ అట్లా వస్తే చిన్న చిన్న స్కాన్లు చేయించుకుంటే సరిపోయిద్దండి. పెద్ద పెద్ద స్కాన్లు అవసరం లేదు. నెలకి 2-3 సార్లు అసలు అవసరం లేదు. మామూలుగా చిన్న స్కాన్లు అయితే సరిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.